విడాకులు. నా భార్య రోజు 3 సార్లు మ్యాగీ చేసి పెట్టి నన్ను చంపేస్తోంది. కోర్టుకు భర్త మొర. చివరికి ఒకరోజు ఎప్పట్లాగే మధ్యాహ్నం లంచ్ టైం అయింది. వినయ్ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చుని, ఏమో ఈరోజు మధ్యాహ్నానికి ఏం వండావోయ్ అని అడిగాడు. మ్యాగీ రైస్, మ్యాగీ ఫ్రై, మ్యాగీ పులుసు చేశానండి అని సమాధానం చెప్పింది సుజాత. ఏంటి మళ్ళీ మ్యాగీనా? ఉదయాన్నే మ్యాగీ ఇడ్లీ చేసి పెట్టావు కదే, మళ్ళీ ఇప్పుడు ఈ మ్యాగీ ఏంటి అని విసుగ్గా అన్నాడు వినయ్. నాకు మ్యాగీ తప్ప ఇంకేం వండటం రాదండి అని అమాయకంగా ముఖం పెట్టుకుని చెప్పింది సుజాత. పెళ్ళికి ముందే మీ వాళ్ళు నీ వంట గురించి ఏంటో గొప్పగా చెప్పారు, కానీ నేనే పిచ్చివాడిని, వంటలు బ్రహ్మాండంగా చేస్తుంది అని విని ఆశపడి సరిగా అర్థం చేసుకోలేక నిన్ను చేసుకున్నాను అని తలపట్టుకుంటూ అన్నాడు వినయ్. ఏం చెప్పారండి మా వాళ్ళు మీకు అని అమాయకంగా అడిగింది సుజాత. మా అమ్మాయి 2 నిమిషాల్లోనే రుచికరమైన టేస్టీ ఫుడ్ వండేస్తుంది అన్నారు. కానీ టేస్టీ ఫుడ్ అనగానే నేను కరెక్ట్గా అర్థం చేసుకోలేదు. 2 నిమిషాల ఫుడ్ అంటే మ్యాగీ అని ఇప్పుడు అర్థమైంది. నా కర్మ అని తలకొట్టుకున్నాడు వినయ్. అయ్యో ఇప్పుడు ఏమైందండి అలా తలకొట్టుకుంటున్నారు? నేను చేసిన వంటలు మీకు నచ్చలేదా అని అమాయకంగా అడిగింది సుజాత. ఇక నా వల్ల కాదు రోజు ఈ మ్యాగీ తినడం. దీని నుంచి తప్పించుకోవాలంటే నాకు ఒకటే మార్గం ఉంది, వీలైనంత త్వరగా నీకు నాకు విడాకులు అని అన్నాడు వినయ్. ఇప్పుడు ఏమైందండి అంత పెద్ద మాటలు అంటున్నారు అని ఏడుస్తూ అమాయక ముఖంతో అడిగింది సుజాత. ఈ వంటలు తినడం నా వల్ల కాదు అని గట్టిగా అన్నాడు వినయ్. అవునా, అయితే ఒకసారి పడగదిలోకి రండి, మీకు మాట చెప్పాలి అని అంది సుజాత. పడగది లేదు, వాడక గది లేదు, ఏమున్నా ఇక్కడే చెప్పు అని ఆవేశంగా అన్నాడు వినయ్. అలా చెబితే మీకు అర్థం కాదండి, అది చేసి చూపిస్తేనే అర్థమవుతుంది. దయచేసి ఒక 2 నిమిషాలు లోపలికి రండి ప్లీజ్ అని ఎంతో ప్రేమగా పిలుచుకొని పడగదిలోకి తీసుకెళ్ళింది సుజాత. 2 నిమిషాల తర్వాత భర్త గంభీరంగా నడుచుకుంటూ వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. ఏమో ఇంకెంతసేపు వెయిట్ చేస్తావు ఇక్కడ? ఆకలితో చేస్తున్నాను, త్వరగా వచ్చి వడ్డించు అని నార్మల్గా అన్నాడు వినయ్. అలాగేనండి అంటూ భోజనం వడ్డించింది సుజాత. వినయ్ చాలా కష్టంగా చేయితో తినడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ అతని చేయి సహకరించటం లేదు. అది చూసిన సుజాత, ఉండండి నేను కలిపి తినిపిస్తాను అని అన్నం ప్లేట్ తీసుకొని కలిపి నోట్లో ముద్దబెట్టపోయింది సుజాత. అది చూసిన వినయ్, అక్కర్లేదు నేను తింటాను పర్లేదు అని అంటూ ప్లేట్ తీసుకునే ప్రయత్నం చేశాడు వినయ్. అంతలో సుజాత కోపం వచ్చి, పోనీ ఇంకోసారి పడగదిలోకి వస్తారా అని అడిగింది. ఆ మాట వినగానే వినయ్ ఉలిక్కిపడ్డాడు. నో, వద్దు, ఇక్కడే బాగుంది, ఇక్కడే తింటాను, నాకు ఇక్కడే సౌకర్యంగా ఉంది. అన్నం పెడతావా? పెట్టు అని భయంతో తడపడుతూ అన్నాడు వినయ్. అలా తింటూ వినయ్ ఒక ప్రశ్న అడిగాడు. సుజీ, ఒక ప్రశ్న అడుగుతాను, దానికి నువ్వు నిజం చెప్తావా అని అడిగాడు. ఏంటండి అది? అడగండి అంది సుజాత. నీకు కరాటేలో ఏ బెల్టే అని అడిగాడు వినయ్. అయ్యో నాకు కరాటే రాదండి అంది సుజాత. అయితే లోపల చేసింది ఏంటి అని ఆశ్చర్యంగా అడిగాడు వినయ్. నాకు కిక్ బాక్సింగ్ వచ్చు, దాంతోపాటు మార్షల్ ఆర్ట్స్ కుంగ్ఫు కూడా వచ్చు. నేను కిక్ బాక్సింగ్లో స్టేట్ ఛాంపియన్ అండి, మెడల్ కూడా వచ్చింది అని షాక్ ఇచ్చింది సుజాత. అది విని వినయ్ పూర్తిగా షాక్లోకి వెళ్ళిపోయాడు. ఖతం, టాటా, బాయ్ బాయ్, ఆల్విదా, గుడ్ బాయ్. వినయ్ షాక్, సుజాత రాక్స్. జోక్ చదివి రోజంతా మీ అందమైన చిరునవ్వుతో హ్యాపీగా ఉండండి. మీకు ఈ జోక్ నచ్చితే దయచేసి నా ఛానల్ని షేర్ చేయండి.